లక్ష్మీ సమేత నరసింహస్వామిని ఆయన కోవెలను దర్శించుకున్న భక్తులు ఈ ఆలయానికి కింది భాగాన గుహాంతర్భాగాన పరమశివుడు ఓ విలక్షణ రూపాన దర్శనమిస్తున్నాడు. త్రయంబికా సమేతంగా ఆవిష్కారమైన మల్లికార్జునుడు గుహా మల్లేశ్వరుడుగా అర్చనలందుకుంటున్నాడు. ఆ గుహాలయాన్ని, అందులో కొలువైన దేవీ దేవతలను దర్శించుకోవడం ఎంతో పుణ్యదాయకం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠితమైన నల్లగొండ కొండకి ఈశాన్య భాగాన ఉన్న సహజ గుహలో మహేశ్వరుడు గుహమల్లేశ్వరుడుగా స్వయంభువుగా వెలిశాడు. సర్పాకారంలో ఉన్న ఆ గుహాంతర్భాగాన శేషుని పడగల నీడన రుద్రాక్షలతో అలంకృతుడైన రుద్రుడు లింగావతారంగా దర్శనమిస్తాడు. ఆ స్వామి చెంతనే త్రయంబికాదేవి, రాజరాజేశ్వరి, లలితాదేవిలను భక్తులు దర్శించుకుంటారు. చంద్రకిరణాలతో, సూర్యకాంతిపుంజాలతో, వర్షరూపాన భువికి చేరే ఆకాశగంగచే, గాలి ధూళితో, ఇలా పంచభూతాలతో అభిషేకించబడే ఈ గుహమల్లేశ్వరుని దర్శనం అపురూపమైందిగా భక్తులు భావిస్తారు. కస్తూరికా కుంకుమ చర్చితాయ చితారజః పుంజ విచర్చితాయ కస్తూరికా కుంకుమ చర్చితాయ చితారజః పుంజ విచర్చితాయ కస్తూరికా కుంకుమ. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి బహుళ పంచమి వరకు 9 రోజుల పాటు ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల తీరు, స్వామివారి కోలాహల జోరు వర్ణించ సఖ్యం కాదు. నల్లగొండ స్వామివారి నల్లటి కొండ ఉత్సవ శోభతో ధగద్ధగలాడిపోతుంది. గజమాలలతో అలంకృతుడై మణిఖచిత సర్వాభరణాల తళుకులతో సర్వాంగ సుందరుడిగా కొండ దిగి ఊరంతా ఊరేగుతాడు స్వామి. తాము మాత్రం తక్కువేం కాదన్నంత సౌందర్య రాశులుగా లక్ష్మీదేవి, చెంచులక్ష్మి అమ్మవార్లు సైతం తమ స్వామి వెంటనే బయలుదేరుతారు. కొన్ని ఘడియలకు స్వామివారే అమ్మవార్ల వెంటబడినట్టుగా ఊరేగింపు దిశలు మారతాయి. ఆ వేడుక చూచి తరించేందుకే భక్తులు జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఈ క్షేత్రానికొస్తారు. ప్రతి ఏటా జరిగే ఆ దేవుడి పెళ్లి తమ ఇంటే జరుగుతుందా అన్నంత పారవస్యంతో సాగుతుంది. అప్పుడు పురోహితులే పెళ్లి పెద్దలై చేసే హడావిడి అంతా ఇంత కాదు. విద్యుత్ దీపాలంకరణలతో, దేవతామూర్తుల సెట్టింగులతో పగటి వెలుగుల్లోని నల్లగొండ రూపు గుర్తుకే రాదు. అపర వైకుంఠంలా అప్పుడది భాసిస్తుంది. జాతరగా సాగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో మరో ఘట్టం ఎదురుకోల. స్వామివారి విగ్రహం నుంచిన పల్లకి, అమ్మవారి నుంచిన పల్లకీలు పోటీపడి కొండపైకి పరుగులెట్టడం ఓ వేడుకలా అద్భుతంగా సాగుతుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా సాగుతుంది. వైభోగం చూడగరారండి. బ్రహ్మరుద్రులే పెండ్లి పెద్దలై ఉమా శారదలు ముత్తైదువులై సకల సురలును కార్యకర్తలై
తిరుమూల వైభోగం చూడగరారండి. వేద ఘోషలే మిన్ను ముట్టగా అప్సర గణములు నాట్యమాడగా గంధర్వాదుల గాన లహరిలో ఉత్సవ వేడుకలతో బ్రహ్మోత్సవ సంరంభాలతో నిత్య పూజార్చనాది కైంకర్యాలతో అలరారే ఈ పుణ్యధామ దర్శనం ఆయురారోగ్య ష్టైశ్వర్యాలను సత్సంతాన సౌభాగ్యాలను కలిగిస్తుందని భక్తులు భావిస్తారు. అందుకే ఆలయ సందర్శకులందరూ ముక్త కంఠంతో ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమో నమః అని స్తుతి స్తోత్రం చేస్తారు. ఆ లక్ష్మీ నారసింహుని ఆపన్న హస్తం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.